ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛాలెంజింగ్ బ్లాగ్. నేను దివ్య అండ్ నాతో పాటు శ్రీ ఉంది. మీరు ఎలాగో రోజు బ్లాగ్స్ లో చూస్తూ ఉంటారు కదా, అలాగే ఇవాళ మాతో ఒక స్పెషల్ గెస్ట్ భవానీ వచ్చింది. గెస్ట్ కాదు, యాక్చువల్ గా మా ఫ్రెండ్ అన్నమాట, కామన్ ఫ్రెండ్. సో మాతో పాటు ఇవాళ పానీపూరి ఛాలెంజ్ చేయడానికి ఇన్వైట్ చేశాము. మాతో పాటు మీరు కూడా రెడీనా? దివ్య, ఛాలెంజ్ రూల్స్ ఏంటి? ఛాలెంజ్ రూల్స్ చాలా సింపుల్. ముగ్గురు ప్లేట్లో పానీపూరి 15-15 పెట్టేశాము. సో 1 minute లో ఎవరు ఎక్కువ పానీపూరి తింటారో వాళ్ళే విన్నర్. అంతే, వెరీ సింపుల్. రెడీయా? అవును, ఇంతకీ ఛాలెంజ్ లో ఎవరు విన్ అవుతారు? ఆబ్వియస్లీ నేనే. అలా ఎలా అవుతుంది? నేనే. అదేం లేదులే, ఇలాంటివి ఎన్నో చూసాను నేను. చూద్దామా? చూద్దామా? చూద్దాం. రెడీయా? రెడీ. నేనైతే నా ప్లేట్ తో ఎప్పుడు తినేద్దామని అంత క్యూరియాసిటీతో ఉన్నాను. చూసేద్దాం. నేను చాలా curious. నేను విన్ అవుతా. నేనే విన్ అవుతా. లేదు, నేనే విన్ అవుతా. నేనే విన్ అవుతా. సరే సరే, ఈ గొడవ అంతా వద్దు. ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఓకే, డన్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఫాస్ట్ గా తింటే ఇలాగా స్లోగా తినండి. వాడు పెట్టిస్తుంటే వస్తలేదు కానీ చాలా కష్టం. తినాలంటే పానీపూరి తినలేకపోతున్నాను. ఫస్ట్ తినండి. అమ్మ దివ్య ఒక అటెంప్ట్ లో చేస్తుంది, మేము హాఫ్ ఆఫ్ తినాల్సి వస్తుంది బాబోయ్. వెయిట్ వెయిట్ వెయిట్. వన్ మినిట్ అయిపోయింది కదా. 1 minute అయిపోయింది. అండ్ ఇది కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయి. ఇక్కడ ఒకటి ఇది లాస్ట్ లో అయిపోయింది. సో 1 2 3 4 నా దానిలో ఓన్లీ 4 మిగిలిన. ఇప్పుడు మీ దానిలో కౌంట్ చేయండి, నేను చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 అంటే నువ్వు 4 తిన్నావా? నేను 9 తిన్నాను. 9 తిన్నావా? 1 2 3 4 5 6 7 8 9. 9 అంటే నువ్వు ఎన్ని తిన్నావు? 3 4 5 తిన్నావు. 6 తిన్నావు. నేనే 4 తిన్నాను. మ్యాథ్స్ ట్యూషన్ కి వెళ్ళాలి మనం అప్పుడప్పుడు. అవునవును. కదా? అవును. ఓకే, ఇప్పుడు ఛాలెంజ్ విన్నర్ ఎవరో అనౌన్స్ చేయండి మరి. ఎవరు? నేనే. చూడు, ఎవరికి ఎక్కువ చెప్పింది ఎవరు ఎక్కువ తింటారో నేను ఎవరికి ఎక్కువ ఉంటాయో వాళ్ళు అనుకున్నాను. మేము అంతే మరి. ఫస్ట్ సెకండ్ థర్డ్ అయిపోయింది. ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళు. సరే, మీరు రాంగ్ చెప్పినా ఆడియన్స్ చెప్తారు ఎవరు విన్నర్ అని. కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి ఎవరు ఈ పానీపూరి ఛాలెంజ్ విన్నరు. నేనే. నేనే ఫస్ట్. వాళ్ళకి తెలుసులే, మీరు ఏం చెప్పినా వాళ్ళు ఏం నమ్మరు. అమ్మో దివ్యత అంత ఈజీ కాదు, చాలా ఉంటది మరి నాతో. సరే గాని, ఈ పానీపూరి ఛాలెంజ్ ఎలాగో నేను విన్ అయిపోయాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనే విన్నరు. నేను విన్నరా కాదా అనేది కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేశాక చూసుకుందాం. ఇంకొకటి, ఈ ఛాలెంజ్ ఎలాగో అయిపోయింది కదా, నెక్స్ట్ ఈ ఛాలెంజ్ చేద్దాం. నెక్స్ట్ ఐస్ క్రీమ్. నువ్వేమంటావు? బిర్యానీ. బిర్యానీ కానీ నువ్వు వెజిటేరియన్ కదా, నేనేమో పక్కా నాన్ వెజిటేరియన్. నీకు నాకు అస్సలు సెట్ అవ్వదు. అందుకే ఐస్ క్రీమ్ తిన్నాం. ఒకవేళ వెజ్ బిర్యానీ థాలి అనుకో ఛాలెంజ్ లో 100% మేము విన్నాము. బికాస్ నాకు అదే నేను నాగస్ట్ విన్ అవుతాము. అలా అంటారా? తను నా పార్టీ. లేదు, వెజ్ అయినా కూడా నాన్ వెజ్ అయినా కూడా నేనే విన్ అవుతా. సరే, చూద్దాం. చూద్దామా? ఇందాక కూడా అలాగే చెప్పాను, నేను విన్ అవుతా. ఇప్పుడు కూడా నేనే విన్ అయ్యాను. తెలుసు ఎవరి ప్లేట్ లో ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు. సరే, ఐస్ క్రీమా బిర్యానీయా? ఐస్ క్రీమ్. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. Thank you for watching. Subscribe, like, share and subscribe. Bye-bye. నేను నాకు అంత పానీపూరి అలవాట్లేదు. దివ్య పర్ర
నాకు అంత కిందాలో ఉంది. ఏం తిన్నావు దివ్య అమ్మో. అమ్మో. కాదు నేనేమనుకున్నా అంటే మీరు నాకన్నా ఫాస్ట్ తీసుకున్నారేమో అని నేను అనుకున్నా. నేను ఇట్లా ముంచడానికి సరిపోయింది ఫస్ట్. ఫస్ట్ చూసాను, ఫస్ట్ పెట్టుకోగానే భవానీ పెట్టుకుంటుంది. అప్పటి లోపల అమ్మో ఇవి నాకన్నా ఫాస్ట్ ఉందేమో అనుకుని టపటప తినేసా. ఏంటి మీరు ఇద్దరు ఇప్పుడు తింటున్నారు ఇంకా? బాగుంది కదా. టేస్ట్ బాగుంది. ఎవరు విన్నారు చెప్పు. ఏం చెయ్యాలి నేను ఎలా తిన్నా చెయ్యి చెప్పు. పట్టి నువ్వు హలో ఫ్రెండ్స్, మమ్మీ వాళ్ళ ఛాలెంజ్ చూసేశారు కదా, మరి ఇప్పుడు మా పొట్టి గ్యాంగ్ ఛాలెంజ్ కూడా చూసేయండి. నేను చెర్రీ ఆరాధ్య కాంపిటీషన్కి రెడీ అయిపోయాం. మా ముగ్గురికి ఇది చాలా టఫ్ కాంపిటీషన్. ఎందుకో తెలుసా? ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్. ఇద్దరు నాకంటే చిన్నోళ్ళు, ఈజీగా తినేస్తా. అదిగోండి చూడండి, ఆరాధ్య తిరుమల అటు ఇటు చూస్తుంది. మీరేమనుకుంటున్నారు, ఎవరు విన్ అవుతారు? ఆబ్వియస్లీ నేనే విన్ అవుతా. మమ్మీ వాళ్ళు స్టార్ట్ చెప్పంగానే ఫాస్ట్ తినేసా. వీళ్ళు 2 తినే కల నాది ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి, నేనే విన్నర్. అప్పుడు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళని డిస్టర్బ్ చేస్తూ తినిపించేద్దాం. చూడండి, ఆరాధ్య దాన్ని తినమంటే దాన్ని హోల్డ్ చేసుకుంటూ ఉంది. మాకైతే ఈ కాంపిటీషన్ చాలా చాలా నచ్చేసింది. మీరు కూడా ఇలాంటి ఛాలెంజెస్ చేస్తుంటారా? నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేయమంటారు మా ముగ్గురిని? ఫుడ్ ఛాలెంజ్ చేయమంటారా? గేమ్ ఛాలెంజ్ చేయమంటారా? మేమైతే దేనికైనా రెడీ. మరి మా ఫన్నీ వీడియోస్ చూడడానికి మీరు రెడీయా? అందుకే నాకు సమ్మర్ హాలిడేస్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఈ సమ్మర్కి ఏమేం చేశారు? మేమైతే 15 డేస్ ట్రిప్కి వెళ్ళాం. నేను ఎక్కడికి వెళ్ళానో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే ఎస్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ట్రిప్ జర్నీ మొత్తం మీతో షేర్ చేసుకుంటా. అవును, చెప్పడం మర్చిపోయాను, మా ఛానల్ని రోజు చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. మాతో మీరు కూడా మా ఫన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఏమంటారు? సరే, మరి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చెప్పింది గుర్తుంది కదా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.